జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన జీవితంలో చాలా మార్పునే తీసుకువస్తాయి. ఇందుకు మీకోసం నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. సుధా కథ కోసం పేరును మార్పు చేయడం జరిగింది. మధ్యతరగతి ఇల్లాలు, తక్కువ శాలరీ అయినా తప్పని పరిస్థితుల్లో ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యింది. ఒకరోజు ఉదయాన్నే వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళాలి అని వాళ్ళ బాస్ ఫోన్ చేయగానే సుధకి ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే తమ బ్రాంచ్ ఉన్న చోట ఉండడానికి ఎటువంటి సౌకర్యాలు ఉండవు, వాటర్ కూడా సరిగ్గా ఉండదు. అక్కడే ఉంటున్న అక్క బావగారు వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదో పెళ్ళి ఉందని ఊరు వెళ్ళామని ఈవినింగ్ వర్క్ అవగానే కాల్ చేయమని చెప్పారు. వారం రోజులు ఎలా ఉండాలో తెలియడం లేదు. తనకేమో ఆస్మా ఉంది. 2 రోజుల నుండి బాగా ఇబ్బంది పడుతుంది కూడా. అయినా తప్పదు కాబట్టి 6 years ఉన్న తన కొడుకుని భర్తకు అప్పచెప్పి వైజాగ్ వెళ్ళింది. ఈవినింగ్ వర్క్ అవగానే బావగారికి ఫోన్ చేస్తే తనకు తెలిసిన వాళ్ళకి లేడీస్ హాస్టల్ ఉంది అని అక్కడ మాట్లాడాను అని వెళ్ళమని చెప్పి అడ్రస్ ఇచ్చారు. సుధా ఆటోలో అక్కడికి వెళ్ళింది. ఇలా హాస్టల్స్లో ఉండడం సుధకి మొదటిసారి. చదువు మొత్తం ఊరిలోనే. ఎప్పుడు అమ్మ నాన్న, పెళ్ళి తర్వాత భర్త తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. జాబ్ జాయిన్ అయ్యాక ఇలా వైజాగ్ ఒంటరిగా రావడం ఇది 3వసారి. భయంగా లోపలికి వెళ్ళిన సుధకి అక్కడ వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళంతా ఏదో ఒక లోపంతో ఉన్న డిజబుల్ వాళ్ళే. అందులో ఒక అమ్మాయికి పుట్టినప్పటి నుండి చూపు లేదు, కానీ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ బ్యాంక్లో మేనేజర్గా జాబ్ చేస్తుంది. అంతకంటే విచిత్రం ఏంటంటే డబ్బులు ముట్టుకుని అవి ఎంత అనేది క్లియర్గా చెప్పేస్తుంది. ఇంకొక అమ్మాయి అసలు నడవలేదు, కానీ ఒడిషా నుంచి ఇక్కడికి వచ్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కథ. వీళ్ళందరినీ చూసిన సుధకి తాను అక్కడ ఉండలేను అని అర్థమైంది. ఎందుకంటే వాళ్ళందరినీ, వాళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని చూశాక తనకు మానసిక వికలాంగురాలలా తనకు తానే ఫీల్ అయ్యింది. ఎందుకంటే తాను చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆస్మా మరీ ఇబ్బంది పెట్టేది. దీనివల్ల మందులు తీసుకురావడానికి కూడా భర్త మొహం పైన చిరాకు పడేవాడు. తనని ఒక జబ్బుదాంట్లో ట్రీట్ చేసేవారు ఇంట్లో వాళ్ళంతా. అందువల్ల చాలా సమస్యలు ఎదుర్కొనేది. పైకి కనిపించే సమస్యలతోనే వీళ్ళు పోరాటం చేస్తున్నారు. కనిపించిన అనారోగ్యంతో నేను ఎందుకు పోరాటం చేయలేను, ఒంటరిగా నా పని నేను ఎందుకు చేసుకోలేను అని ఆలోచించింది. వెళ్ళిన 4 daysకే వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన సుధలో ఇప్పుడు చాలా మార్పు. తన మీద తనకే తెలియని కాన్ఫిడెన్స్. తనని తాను చాలా మార్చుకుంది. ఒక్క ప్రయాణంతో జీవితాన్ని మార్చుకున్న సుధ మరెవరో కాదు, అది నేనే.